మీ జీతాలు ఏలూరులో వెన్నుముకలేని మోడీ సర్కార్ను నిలదీయాలని అమెరికా ట్రంప్ సుంకాలను వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం దేశ యువతకు పిలుపునిచ్చారు. స్థానిక పొరపేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన ట్రంప్ సుంకాలు దేశంలో ప్రభావం అనే అంశంపై జరిగిన స్టడీ సర్కిల్ కు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బలరాం, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవిలు మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాదం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు వాటి నుండి బయటపడేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా ట్రంప్ సుంకాలను విధించడం, యుద్ధాలను ప్రోత్సహించి తమ ఆయుధాలను అమ్ముకునే పని చేస్తున్నారని తెలిపారు. న్యూస్ అంతా ఉన్న దేశాలు కూడా ఈ రోజున అమెరికాని ఎదిరిస్తూ ఉంటే, సుంకాల్ని వ్యతిరేకిస్తూ ఉంటే, భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం కిమ్మనకుండా ఉంటున్నారు. ఒకవైపునేమో అమెరికా భారతదేశం నాకు మిత్రదేశం అని చెబుతూ ఉంటుంది, మోస్ట్ ఫేవరెడ్ నేషన్ అని చెబుతూ ఉంటుంది. మరోవైపు ప్రధాని కూడా అమెరికా, ట్రంప్ మనకి చాలా మిత్రుడు అని అంటూ ఉంటారు. కానీ సుంకాల విధింపులో మాత్రం ఏమాత్రం కూడా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. అలాగే భారతదేశాన్ని లొంగ తీసుకుంటాం అని అమెరికా అధికారులు ప్రకటిస్తున్నారు, అమెరికా రాజకీయ నాయకులు ప్రకటిస్తున్నారు. మరోవైపునేమో భారతదేశంతో సానుకూలంగా చర్చలు జరుపుతాం అనే జోలకట్టే విధానాలు కూడా అవలంబిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పౌల్ట్రీ రంగం బాగా దెబ్బతింటుంది. అలాగే పత్తి పండించేటువంటి రైతులు ఒకవైపునేమో మన ఎగుమతుల మీద సుంకాలు భారీగా విధిస్తున్నారు.